శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మరోసారి వీకెండ్ కూల్చివేతలకు సిద్ధమైపోయింది హైడ్రా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటలో ఉద్రిక్తత చోటెత్తింది. కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనాల కూల్చివేతకు హైడ్రా ప్రయత్నం చేస్తోంది. 45 ప్లాట్లలో అద్దెకు ఉంటున్నటువంటి అనేక కుటుంబాలు అద్దెకు ఉంటున్న ఈ 45 ఫ్లాట్లలో కూడా వెంటనే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఉన్న పరంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామంటూ కూడా బాధితులు ఆవేదన వెలగక్కుతున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా మోహరించింది. ఇక ఘటనా స్థలంలో వందల మంది హైడ్రా సిబ్బంది పోలీసులు ఉండటం జరిగింది. ఇక 45 మంది ఫ్యామిలీస్ ఈ కేఏ రెసిడెన్సీలో కూడా ఉంటూ ఉన్నాయి. ఇక హైడ్రా ఈ అపార్ట్మెంట్ కూల్చివేతకైతే సిద్ధమైంది. కానీ ఉన్న పరంగా ఎటు వెళ్లాలంటూ కూడా వాళ్ళ ఆవేదన వెలగక్కుతున్నారు. చూస్తూ ఉన్నాం కదా మొత్తం కూడా అపార్ట్మెంట్ ముందర ఏ విధంగా ఉందన్న పరిస్థితి. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, హైడ్రా ఈ వీకెండ్ కూల్చివేతల అంశం గురించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి హైడ్రా మరోసారి దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి కనబడుతోంది. వందల సంఖ్యలో హైడ్రా సిబ్బంది మరి పోలీసులు ఐలాపూర్ గ్రామానికి చేరుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మరి భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు అయితే నడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వ భూములు మరియు ఇనాం భూములను కబ్జా చేసి మొత్తం కూడా ఈ ఇండ్లను నిర్మించారు, అక్రమ కట్టడాలు కట్టారంటూ కూడా ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే కూల్చివేతల అనంతరం మరి భూములను స్వాధీనం చేసుకుని వెంటనే ఫినిషింగ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది కనుక చూస్తే ఆ గ్రామం ఏదైతే ఐలాపూర్ గ్రామం మొత్తం కూడా దాదాపు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాంట్లో బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గత వారం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా మరి హైకోర్టుకు వెళ్లారు. సో హైకోర్టు వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఆ గ్రామాన్ని నిర్వీర్యం చేస్తూ గ్రామంలో చాలా మంది ప్రజలు ఉంటున్నారు, పేద ప్రజలు ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దంటూ కూడా పోలీసులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వారం రోజులకే ఇలాంటి ఘటన జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ స్థానికంగా నాయకులు మరియు అందరూ కూడా వ్యతిరేక నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. హైడ్రా ధీటుగా పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు సుమారు 300 నుంచి 400 మందితో ఈ ఆపరేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. హైడ్రా కమిషన్ ఆదేశాల మేరకు తెల్లవారుజామునే పెద్ద పెద్ద జేసీబీలు మొత్తం కూడా రంగంలోకి దిగి మొత్తం కూడా కూల్చివేతలను అయితే మరి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంత టెన్షన్ వాతావరణం అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్తత టెన్షన్ వాతావరణం అయితే ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళకి నోటీసులు అంటే ఇచ్చి ఎన్ని గంటల పాటు సమయం ఇచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేశారా లేదా ఇంకా కూడా అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారా? ఏంటి పరిస్థితి? డెఫినెట్ గా అంటే ప్రధానంగా ఇక్కడ సర్వే నెంబర్లు 134, 135, 142 వీటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఎఫ్టిఎల్ చెరువు శిఖం భూమి అనేది ఉంటుంది. ఆ చెరువులో మొత్తం కూడా కబ్జా చేసి కట్టుకొని వీళ్ళు రెంట్లకు ఉంటున్నారు. ఇనాం భూములు ఇక్కడ ఉన్నాయి, మొత్తం గవర్నమెంట్ కు సంబంధించిన భూములు ఉన్నాయి అంటూ కూడా మరి హైడ్రా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన తరంలోనే సో ఈ మందకృష్ణ మాదిగా ఆయన కలగజేసుకున్నారు. ఆయన కొంత హైకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా ఆ గవర్నమెంట్ కు సంబంధించిన భూమి, దాంతో పాటు ఈ ఏదైతే చెరువు ఉందో చెరువును ఆక్రమించుకొని కట్టుకున్నారు. మొత్తం కూడా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకొని
కట్టుకున్నారు కాబట్టి మేము కూలుస్తున్నామంటూ కూడా మరి హైడ్రా చెప్తుంది. ఇప్పటికే 45 మెంబర్స్ సంబంధించినటువంటి భూమి, ఆ ఫ్లాట్స్ అన్ని కూడా కూలగొట్టడం జరిగింది. ఇంకా కూలగొడతా ఉన్నారు. మొత్తం ఒక్కసారిగా ఆ విలేజ్ లో మాత్రం కొంత ఉద్రిక్తతావాతమైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు అయితే నడుస్తా ఉన్నాయి. చూడాలి మరి దీనిపైన ఎట్లాంటి వ్యతిరేకత వస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కంప్లీట్ గా ఇది ప్రభుత్వ భూమి, అలాగే చెరువు భూమి, చెరువుకు సంబంధించిన భూమి అక్రమంగా కట్టుకున్నారు అనేది అయితే తెలుస్తా ఉంది. మరి సత్య, వీళ్ళ ఆందోళన నేపథ్యంలో ఇప్పుడు ఆ కూల్చివేత కొంత సమయం ఇచ్చారా, లేకపోతే కూల్చివేతని కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు ఈ రోజు అపార్ట్మెంట్ మొత్తం కూడా ధ్వంసం చేయనున్నారా? డెఫినెట్ గా ఇప్పటికే ఆల్రెడీ సగం వరకు కూల్చివేతలు జరిగిపోయినాయి, ఇంకా కూల్స్తూనే ఉన్నారు. ఎందుకంటే గతంలోనే వాళ్ళకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. సో అందుకే నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీస్ లోపు మేము కూల్చక ముందే మీరంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే బెటర్ అని కూడా మరి హైడ్రా రంగనాథ్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. సో ఈ మేరకే వారు ఈ రోజు ఆ కూల్చివేతలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా FTL గానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అన్ని ఇళ్లను కూడా కూల్చే అవకాశం ఉంది. దీని తర్వాత మరి గ్రామస్తులు ఏమైనా ఇంకా మరొకసారి మరి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందా? హైకోర్టులో ఏదైతే వెలుగుమట్లలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ కొంత ఏదైతే ఇళ్ళని ఇవ్వడం కావచ్చు, ల్యాండ్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి సో ఆ తరహాలో మరి వీళ్ళు ఏమైనా చేస్తారా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ వీకెండ్ అనేసరికి కొంత భయోందోళనలో మరి ప్రజలైతే కనబడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా రెనో ఏదైతే ఇక్కడ ఫామ్ హౌజులు కూడా ఉన్నాయి. ఆ ఫామ్ హౌజులు టార్గెట్ గా కూడా మరి ఈ కూల్చివేతలు జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఫామ్ హౌజులు కూడా కొంత కూల్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. రేణు రైట్ సత్తా, మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక హైడ్రా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఐతారం గ్రామంలోనైతే ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ KA రెసిడెన్సీ మీద కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. అక్కడ మొత్తం కూడా భూమి కబ్జా చేసి ఇదంతా కూడా కట్టారంటూ కూడా హైడ్రా చెబుతూ ఉంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న పలంగా మేము ఎక్కడికి వెళ్తామంటూ కూడా వారందరూ అయితే అపార్ట్మెంట్ వాసులు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ హైడ్రా చట్ట ప్రకారం కూడా తన పని తాను చేసుకుపోతానంటూ కూడా ఇటు భారీ ఎత్తున కూడా అక్కడ వర్కర్లు వెళ్ళటం జరిగింది. హైడ్రా సిబ్బంది వెళ్లారు. ఇక పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. వీళ్ళందరూ కలిసి కూడా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. అక్రమంగా నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూడా తొలగిస్తున్నారు.